నమస్కారం. జయశ్రీరామ్. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యాడు. మనకు అందరికీ తెలుసు. మీడియాలో ఆల్రెడీ చాలా మంది వీడియోస్ చేశారు. నేను ఒక పోస్ట్ పెట్టాను. నేను ఇంకో పోస్ట్ ఏదో పెట్టినప్పుడు ప్రశ్న రావణ్ గురించి మాట్లాడండి, అది ప్రయారిటీగా తీసుకోండి అని ఎవరో పెట్టారు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అతను అరెస్ట్ అయ్యాడు, అదంతా పక్కన పెడితే చాలా మంది తనని సపోర్ట్ చేస్తున్నారు. అసలు సపోర్ట్ చేసింది చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అతన్ని యూఏపీఏ యాక్ట్ అనే యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ దేశద్రోహం, ఒక రకంగా సెడిషన్ కేసు పెట్టారు అతని మీద. సో అతను ఇండైరెక్ట్ గా సంఘ విద్రోహ శక్తుల్ని ఎంకరేజ్ చేయడం కానీ, హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కానీ, అంతేకాకుండా ఒక బాధ్యత గల పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ గా అటాక్ చేయడం, రాజకీయంగా లేదా భావజాల పరంగా లేదా ఆయన నిర్వహించే బాధ్యతల మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నైతికత మిస్ కాకుండా, మాట తూలకుండా కూడా ప్రశ్నించవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కర్నూలు జిల్లాలో ఒక టెంపుల్లో దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇప్పుడు మేము ట్యాగ్ చేసి పెట్టాం. దాని అర్థం ఏంటి? మేము గవర్నమెంట్ని యాక్షన్ తీసుకోరాని ప్రశ్నిస్తున్నాం. కానీ మేము ప్రశ్నించిన విధానానికి అతను ప్రశ్న అని ఛానల్ పేరు పెట్టుకుని అతను మాట్లాడే మాటలకి ఎక్కడ పొంతనలేదు. అసలు ఇలాంటి పర్సన్ అరెస్ట్ చేస్తే యూట్యూబర్ కదా, అతని రైట్స్ కాళ్ళ రాసినట్టు కాదని చాలా మంది అనుకుంటున్నారు. ఒక్కసారి అతని ఛానల్లోకి వెళ్ళి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి అతని వీడియో ఓపెన్ చేసి అతను ఏం మాట్లాడుతున్నాడు, అతని భావజాలం ఏంటి, అసలు అతను నోరు తెరిస్తే నిమిషానికి ఒక బూతు మాట మాట్లాడతాడు. అంటే అశుద్ధం వేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా అనిపిస్తుంది మనకు అతని మాటలు వింటూ ఉంటుంటే. అసలు రూపాన్ని చూస్తే నాకు ఇంకా జుగుప్స కలుగుతుంది. నేను బాడీ షేమింగ్ చేయడం లేదు, కానీ అసలు జన్మకోసారంటే స్నానం చేస్తాడా అనిపిస్తుంటుంది. అంత వద్దులే, ఇక బాడీ షేమింగ్ కాదు నేను చేసేది, కానీ అది చూస్తే జుగుప్స కలుగుతుంది అనమాట. ఆ భాష, ఆ వ్యవహరించే తీరు, పైగా ఈయన గారు చేసిన నృత్యపు చెత్త అప్రచ్చపు వీడియోలన్నీ బయటపడుతున్నాయి. అదేదో దూరేవన్నీ దొమ్మని గుడిసెలు చేసేవని శివ పూజలు అన్నట్టు ఈయన గారు చేసే పనులన్నీ ఇలాంటివి, కానీ ప్రపంచానికి మాత్రం నీతులు చెప్పడానికి వస్తుంది. ఈయన గారు నోరెత్తితే బూతు మాటలు మాట్లాడే ఈయన అనంత శ్రీరామ్ గారు తప్పు పాట, ఆనంద్ శ్రీరామ్ గారు రాసిన పాట గురించి నేను కూడా పోస్ట్ పెట్టాను. కానీ నేను పెట్టిన పోస్ట్ కి ఈయన గారు మాట్లాడిన దానికి లక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా. నేను సహేతుకంగా ప్రశ్నించాను, మీరు ఎందుకు అలా రాశారు అన్నట్టుగా నేను పోస్ట్ పెట్టాను. కానీ ఈయన గారు మాట్లాడే విధానం ఏంటంటే, బూతులు మాట్లాడుతూ మళ్ళీ ఈయన గారు బూతు పాట గురించి ప్రశ్నిస్తాడు ఉంది చూశారు. ఇది చాలా అభ్యంతకరం. చాలా ఎందుకంటే ఏది కూడా సహేతుకంగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఒకలాగే ఆలోచించలేరు. అండ్ అనంత శ్రీరామ్ గారు ఆ పాట రాసిన విధానాన్ని నేనైతే స్వాగతించలేదు. అండ్ నేను దాని గురించి ఓపెన్ గా క్రిటిసైజ్ చేశాను కూడా. ఆయన ఇదే కాదు, ఇంతకుముందు నాచోరేనా అది యమదొంగ సినిమాలో సెక్స్ నకాల అంటే పిచ్చి పిచ్చి పాటలు రాశారు, అది కూడా నేను ప్రశ్నించాను. కాకపోతే ఆయన ఎన్నో మంచి పాటలు కూడా రాశారు, మళ్ళీ దాని గురించి ఎవరు మాట్లాడు. సో ఇలాంటి భావజాలం కలిగి ఇలా నికృష్టపు మాటలు మాట్లాడేవాడిని అరెస్ట్ చేయకి ఇంకేం చేస్తారండి? చాలా మంది వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి తులసి చందు. అమ్మ తులసి చందు, ఫస్ట్ మీ అసలు పేరంటో బయట పెట్టి తర్వాత మాట్లాడడం. ఎందుకంటే తులసి అనేది చాలా పవిత్రమైన పేరమ్మ. కాబట్టి నువ్వు చేసే పనులకి ఆ పవిత్రమైన పేరుకి ఏ రకమైన సంబంధం లేదు. కాబట్టి నువ్వు ముందు నీ పేరు మార్చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అనమాట. రెండోది, నువ్వేదో క్యాథరిన్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను క్యాథరిన్ అని పిలవను, కానీ పేరైతే మార్చుకోవాలి దయచేసి, వేరే పేరు పెట్టుకోవచ్చు. నువ్వు చేసేంత సెలెక్టివ్ వీడియోస్ ఎవ్వరూ చేయరు. ఎందుకంటే ఒక హిందూ చచ్చిపోతే ఆడి లైఫ్ ఒక చీమ లైఫ్ అన్నట్టు పోలుస్తావు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే వేరేది ఏదైనా దాని గురించి మాత్రం భూతద్దంలో పెట్టి చూపిస్తావు. నేనేమంటానంటే, ప్రతిదీ తప్పైనప్పుడు ప్రతిదాన్ని చూపించాలి కదా. నువ్వు ఒకటే ఎందుకు చూపిస్తున్నావు? ఒక సైడ్ వాళ్ళది గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు అంటే నువ్వు పార్షాలిటీతో ఉన్నావు. అసలు జర్నలిజంలో బయస్ అనేది ఉండకూడదు. ఒక తమ్ముడు పేకాటైనా తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు. తమ్ముడు పేకాట అనేది మోడర్న్ సామెత. కానీ ధర్మం చెప్పకుండా
నువ్వు ఒక సైడ్ తీసుకొని మాట్లాడేదాన్ని, నువ్వు పెద్ద వీడియోలు, నువ్వు ధర్మం గురించి, న్యాయం గురించి, చట్టం గురించి మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంటుంది. నువ్వు అలాంటి మాటలు మాట్లాడక నిన్ను దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అని నీలాంటి వాళ్ళు చూస్తే ఇలాంటి చాటువులు సామెతలు పుట్టాయి. ఇంకోటి ప్రకాష్ రాజ్, 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కలిగి పెద్ద క్రైమ్ చేసిన నువ్వు కూడా మాట్లాడుతున్నావు ప్రకాష్ రాజ్. నువ్వు పోయి సినిమాలు చేసుకో. అసలు న్యాయంగా అడిగితే నీకు ఆ సినిమాలు కూడా ఇవ్వకూడదు. 4 రాష్ట్రాల్లో నీకు సినిమా వాళ్ళు కార్డు ఇచ్చినా తప్పు లేదు, కానీ ఓటర్ ఐడి కార్డు అంటే ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళేస్తావు. అందుకే అన్నమాట నువ్వు ఎస్ఐఆర్ని వ్యతిరేకించావు. నీలాంటి వాళ్ళు బయటపడిపోతారని. నేను బెంగళూరులో ఉన్నాను, పుట్టి పెరిగింది హైదరాబాద్, కానీ నాకు ఓటర్ ఐడి కార్డు ఒక దగ్గరే ఉంది. ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తాను కాబట్టి. అలా మాలో చాలా మంది చట్టాన్ని గౌరవిస్తాం. మేమందరం ఒక దగ్గరే ఓటేస్తాం, ఇద్దరు అక్కడ వేస్తాం లేకపోతే ఇక్కడ వేస్తాం, అంతేగాని 2 చోట్ల ఏం మేము. నాకు దొంగ ఓట్లు వేసే అలవాటు లేదు. ఇలాంటి దొంగ వేసిన దొంగ విధాలని సపోర్ట్ చేస్తారు. జోగి రాసుకుంటే బూడిద రాలిందని మీరందరూ ఒకటి. ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు ప్రశ్నించే ప్రశ్నని అరెస్ట్ చేసేస్తారని తెగ కొడేసుకుంటాం. మీకు అంత సీన్ లేదు. వాడు చేసింది తప్పు. వాడి వీడియోస్ ఒక్కొక్కటి చూడండి, నికృష్టం. అసలు పిల్లలకి పొరపాటును కూడా అలాంటి వీడియోస్ చూపించకూడదు. కాండోమ్ పెట్టి ఎంత దరిద్రమైన కాంటెంట్. అలాంటి కాంటెంట్ చూస్తే కూడా నికృష్టం. అండ్ ఒకదాన్ని ఇంకొకలాగా మసిపూసి మారేడుకాయ చేసినట్టు పిఠాపురం విషయం చూపించడం, ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. నేను ఎవరికి సపోర్ట్ కాదు, మళ్ళీ చెప్తున్నాను. నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు. నేను సహేతుకంగా ఎన్నోసార్లు ప్రతి ఒక్క గవర్నమెంట్ని నేను ప్రశ్నిస్తాను కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అతను ఒక ద్రోహి, అతను ఒక దేశద్రోహి, అతను ఒక రాష్ట్రద్రోహి, ధర్మద్రోహి. అతను అలాంటి వాళ్ళకి అలాగే చెప్తాను. ఎస్.